Welcome to Star TV 7 News. For you, with you always. ఈరోజు సెప్టెంబర్ 17వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీ తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల ముగింపు సభల్ని నిర్వహిస్తూ ఉంది. తెలంగాణ ప్రాంతంలో నైజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగినటువంటి ఒక మహత్తరమైనటువంటి ఘటన, భూమి కోసం, ముక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం జరిగినటువంటి పోరాటంలో 4,000 మంది కమ్యూనిస్టులు అమరులయ్యారు. 10 లక్షల భూమిని పేదలకు పంచించారు. అనేకమైనటువంటి నిర్బంధాల నుంచి విముక్తి కల్పించారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట ఫలితంగా నైజాం పాలన అంతమై భారత యూనియన్లో ఈ ప్రాంతం విలీనమైంది. విలీనమైనటువంటి ఈ ప్రాంతం ఈ సందర్భంగా ఆ పోరాట స్ఫూర్తిని ప్రజలు తెలియజేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఈరోజు బీజేపీ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి మతరంగ గురించి ఒక మత ఘర్షణలా జరిగినట్టు, మత మధ్య పోరాటం జరిగినట్టు చూపిస్తుంది. ఇది ముమ్మాటికి ప్రజా పోరాటం. ఈ ప్రజా పోరాటానికి మతరంగ గురించి అప్పగట్టుకోవాలని చూసినటువంటి బీజేపీ ప్రయుక్తులు ఎండగట్టడం కోసం చూస్తున్నాం. తెలంగాణ సాయుధ పోరాటానికి, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి, ఈ ప్రాంతంలో జరిగినటువంటి పోరాటానికి బీజేపీకి ఎలాంటి సంబంధం లేదు, పాత్ర లేదు. ఈరోజు మసిపూసి మారడికాయ చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఇది సరైనది కాదని చెప్పి మేము చెప్తున్నాం. ఏ స్ఫూర్తితోనైతే ఈ ప్రాంతంలో తెలంగాణ రైతాంగ పోరాటం జరిగి విజయం సాధించిందో ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు కేంద్రంలో, రాష్ట్రంలో ఉన్నటువంటి పాలకులు అనుసరించేటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా రాబోయే రోజుల్లో పోరాటాలకి శ్రీకారం చుడతాం. ఈ పోరాటంలో ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. తెలంగాణ